మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. దర్శనంకి మీరు వెళ్ళాలంటే ఇలాంటి ఒక కండువా లేదంటే పంచ ఉండాలి. ఒక డ్రెస్ కోడ్ మీద అయితేనే మెయింటైన్ చేయడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. లేదంటే మీకు రానియర్ గుడి లోపల మీరు వెనకాల గుడి చూసుకున్నట్టయితే దాన్నే తిరువనంత సెంట్రల్ పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు. నా డేని నేను టీతో స్టార్ట్ చేశా. బ్యాక్గ్రౌండ్లో మొత్తం రైల్వే స్టేషన్ స్ట్రక్చర్ ఉంది. చూడడానికి మామూలుగా లేదు అసలు అది. అందుకే బయటకు వచ్చేసా రైల్వే స్టేషన్ చూస్తూ. In 600 meters, turn left at Overbridge Junction onto LMS Attakulangara Road. రోడ్డు మీద నుంచి నడుస్తూనే పోతున్నా. కొత్తగా కనిపించింది. గుడి అయితే మామూలుగా లేదు చూడడానికి. బయట నుంచి వెనకాల కనిపించేదే గుడి మీకు చూపిస్తా. జస్ట్ గుడి బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడుస్తుంది. అందులో పక్కన ఉన్న కోనేరులో చేపలు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. అవి చూడడానికి చాలా పెంపుడు చేపల్లా ఉన్నాయి. అవి తింటారో నాకైతే తెలియదు. కానీ గుడి ముందు కాబట్టి తినరు, ఎందుకంటే పెంచుతారు. ఆ కోనేరు చాలా లోతు కూడా ఉంటది. కోనేరులో స్నానం చేద్దాం అనుకున్నా కానీ చేయనీయలేదు పోలీసు వాళ్ళు. కోనేరు పెద్ద చెరువు లెక్క ఉంది. పద్మనాభ స్వామి టెంపుల్ అరౌండ్గా 5000 ఇయర్స్ అంటే 1050 AD నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇండియాస్ రిచెస్ట్ నెంబర్ 1 టెంపుల్. అరౌండ్గా 22 బిలియన్. ముఖ్యంగా ఈ గోపురానికి 7 ద్వారాలంట. ఆ 7 ద్వారాలు నేను లెక్క పెట్టి మరీ చూసా. వెనకాల చూసుకుంటే చాలా మంది అయితే వచ్చారు. వర్షం కూడా హెవీగా పడుతుంది ఇక్కడ. నాకు కలిసిన ఫ్రెండ్స్ వీళ్ళే 4 అందరూ జాబ్ చేస్తున్నారు. అదే ఇక్కడ TCSలో అంట. అందరిది తెలంగాణ ఆంధ్ర అంట. మన తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉంటే ఆ కిక్కే వేరు. ఎందుకంటే కలిసినారు. స్ట్రేంజర్ కాస్త ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. ఇక్కడ వెనకాల చూసుకుంటే చాలా వర్షం పడుతుంది. ఫైనల్లీ దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్తో కలిసి ఫోటో కూడా దిగడం జరిగింది. వెనకాల కనిపిస్తున్న గుడిలో 7 డోర్స్ అయితే ఉంటాయి. గుడి లోపలికి అయితే ఫోన్ అలౌ చేయలేదు. ఫోన్ అలౌ చూపుకుంటే మొత్తం చూపించేటండి. ఎందుకంటే 1 డే టూర్కి వీకెండ్ ప్లాన్కి ఇది బెస్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. ట్రిప్కి ఫ్రెండ్స్తో కలిసి రావాలంటే ఇలా కూడా రావచ్చు. అందరితోటి కావాలంటే సోలోగా రావాలన్నా సోలోగా రావచ్చు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా రాకపోయినా మీరు మాత్రం వచ్చేయండి సోలోగా. పద్మనాభ స్వామి టెంపుల్ ఇది తిరువనంతపురం సెంట్రల్లో ఉంది. రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది దూరం. మీరు నడిచి కూడా రావచ్చు. ఆటో వస్తే బొక్క 50 రూపాయలు. కంప్లీట్ అయిపోయింది. ఇక తిరువనంతపురం సెంట్రల్ దగ్గర గుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక బయటికి అయితే వచ్చేసినాం. ఇక నెక్స్ట్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ లో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ లో బస్ ఈ ఏరియాలో మాత్రం వీడియో కోసం జూ పార్క్ అయితే వెళ్ళాను. జూ పార్క్ అయితే వేరే టెంపుల్ నుంచి జూ పార్క్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్. అందుకే నడిచి వెళ్తున్నా. బాయ్.